నమస్తే, వెల్కమ్ టు తరతరాల తెలుగు రుచులు. ఈరోజు మనం నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి చూడబోతున్నాం. సో దీనికి కావాల్సిన పదార్థాలని ముందుగా చూద్దాం. కొబ్బరికాయ, నిమ్మకాయలు, ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు. చూశారు కదా నిమ్మరసంతో కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా వేయొద్దు, ఎందుకంటే పేలుతుంది. అందుకని ఇట్లా మధ్యలో కట్ చేసి వేసుకుంటే కొంచెం పేలదనమాట. మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ ఎవరైతే కొత్తగా వంట చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా, అందుకోసమే చెప్తున్నా. కాయ కట్ చేయకుండా వేస్తే ఏమవుద్దంటే పేలుతుంది మనం. కొబ్బరి పచ్చడి రకరకాలుగా చూసానులే, కానీ నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి అన్నది ఎప్పుడు చూడలేదు కదా. సో ఈరోజు మీరు ఆ పచ్చడి ఎలా ఉంటుందన్నది చూసేద్దరు కానీ. సో పచ్చిమిర్చి వేసుకున్నాం, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం. చూసారా పచ్చిమిర్చి పేలలేదు. జనరల్గా ఏంటంటే మనం పచ్చిమిర్చి అలా తుంపకుండా కనుక వేసినట్లయితే ఆయిల్లో వేయగానే టప్ టప్ మనం పేలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పచ్చడి చేయటం కూడా చాలా సింపుల్, పెద్ద పనేమీ ఉండదు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెరైటీగా చేయాలి, రకరకాలుగా చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఉండాలి, కానీ ఐటమ్స్ ఎక్కువ ఉండాలి అంటే ఇలాంటి వంటలు చేసుకుంటే చాలా బెటర్ అనమాట. వచ్చిన వాళ్ళు ఆనందపడతారు, మనము ఆనందపడతాం 4 రకాలు చేసి పెట్టాము అని. సో చూసారు కదా పచ్చిమిర్చి జీలకర్ర మంచిగా వేగాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మన నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చిని రోట్లో వేసుకుందాం. సో చూసారు కదా మెత్తగా అయింది. ఇప్పుడు మనం కొబ్బరి తీసుకున్నాం కదా, దాన్ని నేను తురిమి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఆ కొబ్బరిని మొత్తం ఇలా తురుము పెట్టేసుకొని దీన్ని కూడా వేసేసుకుందాం. సో దీన్ని ఇలాగా మొత్తం అంతా కలిసేటట్లు దంచుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇది కొంచెం లూజ్ అవటం కోసం, నలగటం కోసం అనేసి అందరూ వాటర్ వేస్తారు కదా. సో ఇందులో అసలు వాటర్ అన్నది వేయకూడదు, లైట్గా నిమ్మరసం చిమ్ముకుంటూ కలుపుకోవాలి. తురిమిందే కాబట్టి పెద్దగా ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. సో నేను ఆల్రెడీ నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను, నిమ్మరసం తీసి పెట్టాను. కొంచెం నిమ్మరసం వేద్దాం, కొంచెం కొంచెంగా వేద్దాం, ఎందుకంటే మరీ ఎక్కువైపోతే బాగోదు కదా. చూసి టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మొత్తం పచ్చిమిర్చి అలాగే కొబ్బరి మొత్తం కూడా కలిసిపోతుంది. సో చూసారు కదా నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం. బాగుంది, నైస్. సో అయిపోయింది. మనం కొబ్బరితో రకరకాలుగా చేస్తాం, అంటే కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు, కొంతమంది లేదంటే పచ్చిమిర్చితో చేస్తారు, ఇంకా అన్ని పోపు దినుసులు వేసి చేస్తారు, డిఫరెంట్గా చేస్తారు కొబ్బరితో. బట్ నిమ్మరసంతో కూడా కొబ్బరి పచ్చడి చేయొచ్చు, చాలా బాగుంది. ట్రై చేయండి ఇంట్లో, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది, నైస్. నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి రెడీ. నాకు నోట్లో వేసుకోగానే మంచిగా కమ్మగా అనిపించింది, బాగుంది. ఉత్తి తినడానికి ఎంత బాగుంటే రైస్లో ఇంకెలా ఉంటుందో చెప్పక్కర్లేదు. చూసారు కదా నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.